హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇది టికెట్ కౌంటర్. ఇది రీఛార్జ్ కార్డు. 40 రూపీస్ టికెట్తో పాటు ఈ కార్డు తీసుకోవాలి. ఈ కార్డు ఎందుకంటే లోపల మనం ఏదన్నా చూడాలన్నా ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేయాలంటే దీన్ని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకొని మళ్ళీ అది ఎక్స్ట్రా అనమాట. ఈ కార్డు వచ్చి 500. ఈ కార్డులో ఉన్న 500ని స్వైప్ చేసుకొని మనం లోపల ఏమేమి చూడవచ్చు అవి చూడొచ్చు. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఈ కార్డుని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడుంటే అక్కడే చేస్తారు రీఛార్జ్. మళ్ళీ గేటు దగ్గర రావాల్సిన అవసరం లేదు. అలాగే ఒకవేళ 200 మిగిలిపోయి ఈ కార్డులు అంటే ఆ కార్డును మనతో పాటు తీసుకొని నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వెళ్ళినప్పుడు మళ్ళీ చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూసాం కదా మళ్ళీ చూస్తాను అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికప్పుడు థీమ్స్ మారిపోతుంటాయి. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి మీరు చూస్తున్నారు కదా ఏఆర్ కిడ్స్ ఎరీనా కనిపిస్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మనం ట్యాబ్ చూసాం కదా, ఆ ట్యాబ్ ముందర ఏ యానిమల్ అయితే మనం ఉంచుతామో ఆ యానిమల్ ఏం తింటుంది, ఎలా అరుస్తుంది అన్ని డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం చూసాం కదా ట్యాబ్తో యానిమల్స్ని. అలాగే పక్కన ఇంకా 2 ఐటమ్స్ ఉంటాయి. మొత్తం 3 కలిపి కూడా 100 రూపీస్ అనమాట. మనం తీసుకున్న కార్డులో నుంచి 100 రూపీస్ స్వైప్ చేసి అవి 3 చూడొచ్చు. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. फोटो लेंगे उधर जा देख जा देख देख बाजू खड़ी हुए पागल है जा जल्दी जा टीवी है बेटा अरे देख हां टीवी है. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ బ్లాక్ వస్తుంది. ఇక్కడ అన్నీ ఉంటాయి. విఆర్ కేంద్రం, తోటలో విశ్రాంతి, విఆర్ సఫారీ, విఆర్ కయాకింగ్, గిరిజన గ్రామం, బాత్రూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం వర్చువల్ విఆర్ కేంద్రం దగ్గరకు వచ్చాం. మొదటగా మనం ఇక్కడ గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ ఆ ఛాంబర్లోకి ఎంటర్ అవుతున్నాం. 100 రూపీస్ కదా. యా ఎక్సలెంట్. ఈ వర్చువల్లో మొత్తం తెలంగాణ ట్రైబ్స్ అందరూ ఇందులో మనకు నీటికి కనిపిస్తారు కదా. ఎంతమంది మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ అవ్వకూడదు. మొత్తం తెలంగాణ ట్రైబ్స్ గురించి, అలాగే వాటర్ ఫాల్స్, ఒక 4-5 వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చాలా అసలు రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది. ఇది ఒకేలా కూర్చొని కాదు, ఇలా టర్న్ అవుతూ చూడాలి మనం. 360 వ్యూ కనిపిస్తుంది కాబట్టి మనం కూర్చున్నప్పుడు కంప్లీట్గా ఇలా తిరుగుతూ చూస్తే కానీ మనకు ఆ ఫీల్ తెలియదు. సడన్గా వాటర్ ఫాల్ మీద పక్కన ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది. చాలా టెన్షన్గా ఉంటుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా బాగుంది. ఆ తర్వాత మనం 360 ఇండోర్ థియేటర్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఈస్టర్న్ ఘాట్స్ కానీ వెస్టర్న్ ఘాట్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ప్లే చేస్తారు వాళ్ళు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది చూడాలంటే కూడా. ఎంత బాగుంటుందంటే మనమే అక్కడ ఆ ప్లేస్లో మనం ఉండి ఆ ఫారెస్ట్లో ప్రతిదీ కూడా మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. చాలా చాలా బాగుంది. వెస్టర్న్ ఘాట్స్ నేను చూశాను, చాలా చాలా బాగుంది. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ని
ఈ 360 ఇండోర్ థియేటర్లో చూస్తుంటే వర్చువల్గా మతి పోయిద్దనమాట. మనం రియల్గా వెళ్ళినా కూడా అలా ఎక్స్పీరియన్స్ చేయలేము. నదులు కానీ, పెద్ద పెద్ద వృక్షాలు, పాములు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అన్లిమిటెడ్ థ్రిల్. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న జంగిల్ ఒడిస్సీ 9D సినిమాలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఉన్న వాటిల్లో ది బెస్ట్ వన్ ఇది, అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది 200 రూపీస్ స్వైప్ చేసుకుంటే ఇక్కడ 2 థీమ్స్ ఉన్నాయి. జురాసిక్ పార్క్ ఒకటి ఉంది, అండర్ వాటర్ ఒకటి ఉంది. మనం జురాసిక్ పార్క్ చూస్తున్నాం ఇప్పుడు. ఈ 9D సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంత బాగుంటుందంటే ఆ యానిమల్స్తో పాటు డైరెక్ట్గా ఆ ప్లేస్లో మనం ఉన్న ఫీల్ 100% కలుగుతుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తారంటే చెప్పలేం. ఇక ఈ పార్క్కి వెళ్తే మనం ఒక 2 గంటలు వేరే ప్రపంచంలో విహరిస్తాం. ఆ తర్వాత మనం జీరో గ్రావిటీ, అంటార్క్టికా ఎక్స్ప్లోరేషన్, ఫిషింగ్, ఆక్వేరియం, నేచర్ వాక్ ఇవన్నీ ఉన్న రూమ్లోకి ఎంటర్ అవుతాం. జీరో గ్రావిటీ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అంతరిక్ష నౌక, ఎయిర్ క్రాఫ్ట్, ఆ లోపల ఉన్న ఆస్ట్రోనాట్ లేదా వ్యోమగామి వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతారో ఆ జీరో గ్రావిటీలో, వాళ్ళు ఏదైనా వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా వాళ్ళు చిన్న చిన్న రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఫ్లై చేస్తారు కదా, మనం హాలీవుడ్ సినిమాలో చూస్తాం కదా, అలా ఫ్లై అవుతూ వెళ్తుంటారు కదా. ఆ రియల్ ఎక్స్పీరియన్స్ని మనం ఇక్కడ వర్చువల్గా చాలా చాలా రియలిస్టిక్గా ఫీల్ అవుతాం. ఇక్కడ మనం ఒక ఆస్ట్రోనాట్ లాగా ఆ స్పేస్ షిప్లో ఫ్లై అవుతాం అనమాట. మనమే ఫ్లై అవుతుంటాం అక్కడ. ఆ ఫీల్ మనకు ఉంటుంది. అలాగే మిగతా అన్నిట్లో కూడా మనమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాం. ఇక్కడ మనకి ఏది అర్థం కాకపోయినా పక్కన ఎంప్లాయీస్ ఉంటారు, చాలా క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను నేచర్ వాక్లో ఉన్నా. నేచర్ వాక్ అంటే ఇది వైల్డ్ ఫారెస్ట్లో, మన ఫారెస్ట్లో అలా వాక్ వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. 360 డిగ్రీలో నేను చుట్టూ తిరుగుతున్నా కదా, నా చుట్టూ ఆ పెద్ద ఫారెస్ట్ ఉంది, యానిమల్స్ ఉన్నాయి, ఆ మధ్యలో నేను వాక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ దగ్గరికి వచ్చాం. ఈ బొటానికల్ గార్డెన్లో చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది లోపల. ఆ ఫారెస్ట్లోకి మనం ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్తున్నాం. వైల్డ్ లైఫ్ సఫారీ డే ఉంది, అలాగే నైట్ కూడా ఉంది. ఈ సఫారీ ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే, మనం బస్సు నైట్ టైంలో ఎక్కామంటే మన సఫారీ మొత్తం నైట్ ఎఫెక్ట్లో ఉంటుంది. అలాగే డే టైం కింద మనం బస్సు ఎక్కామంటే మన సఫారీ అంతా కూడా మనం చూసే వర్చువల్గా ఆ సఫారీ అంతా కూడా డే టైంలో ఉంటుంది. ఇప్పుడే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అయిపోయింది, వెళ్ళొచ్చాం. రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. టైగర్, లైన్, ఎలిఫెంట్ అన్ని యానిమల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంది. నిజంగా థ్రిల్ ఫీల్ అవచ్చు. 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది, మనం ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా 9D థియేటర్, 360 థియేటర్ ఇక్కడ రియల్లీ ఫెంటాస్టిక్ అనమాట. స్పేస్లో జీరో గ్రావిటీలో మనం ట్రావెల్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 9D థియేటర్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. అది వర్చువల్ ఇది సఫారీ అయితే 100 రూపీస్, 9D థియేటర్ 200 రూపీస్, మిగతా 100 ఉన్నాయి. 3-4 అవర్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. పైగా ఈ థీమ్స్ అన్నీ కూడా 2-3 మంత్స్కి మారుస్తుంటారంట. ఇప్పుడున్న థీమ్స్ మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత ఉండకపోవచ్చు. అంటే ఒకసారి వెళ్ళాం కదా మళ్ళీ ఎందుకు వెళ్ళాలి ఇక్కడికి అనుకోవద్దు. ఎందుకంటే 3 మంత్స్ తర్వాత మళ్ళీ థీమ్స్ అన్నీ మారిపోతాయి. హైదరాబాద్లో మనం చార్మినార్లు ఇవన్నీ ఎలా, గోల్కొండ ఇవన్నీ ఎలా చెప్పుకుంటాం ఐకానిక్గా, అలాగే ఈ వర్చువల్ ఈ బొటానికల్ గార్డెన్ వర్చువల్ మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. తప్పకుండా మీరు ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ టైమింగ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.